ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం విజయపేదన గారు. నమస్తే నాగరాజ్ గారు. ఒక మనిషికి అంటే ఇప్పుడు నేను జనరేషన్ చూస్తూ ఉన్నాను, ఇవి నేను కూడా రియలైజ్ అవ్వాల్సినటువంటి పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అటెన్షన్ స్పాన్ అని చాలా 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 తక్కువ ఉంది. ప్రతి మనిషికి ఓపిక చాలా తక్కువ. ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అని అంటే వినే స్టేట్ ఆఫ్ మైండ్లో కూడా లేరు. ఒక మనిషికి ఓపిక ఏ మేరకు ఉండాలి అండ్ ఒకవేళ కొన్నిసార్లు మనకు లేదు అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి? ఓపిక ఇప్పుడు చాలా మంది దగ్గర కరువైపోతున్న ఒక నైపుణ్యం. ఎందుకంటే ఓర్పు, ఓపిక ఈ రెండు సైమల్టేనియస్గా మనకి జీవితంలో ప్రతి సందర్భంలో పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రతి విషయంలో ఓర్పు, ఓపిక అనేది మనిషికి అత్యవసరం. అసలు అది చాలా సందర్భాల్లో దాన్ని మనం మైండ్ఫుల్గా దాన్ని గమనించం కూడా. కానీ ప్రతిదానికి ఆ ఓర్పు, ఆ ఓపిక అది చిన్న పని కాడి నుంచి పెద్ద పని వరకు అది ఉంటేనే ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు ఎక్కడో దాకెందుకు, పొద్దున్నే కాఫీ కావాలి మనకి, ఒకప్పుడు పాలు పొంగొచ్చే వరకు నీకు ఆ ఓపిక ఉండాలి. పూర్తిగా కాకుండా నువ్వు కాఫీ కలుపుకోలేవు కదా. అలాగే అన్నం వండుకుందాం అనుకుంటాం, అన్నం అంటే కడిగి పెట్టేసి స్టవ్ మీద పెట్టి 2 నిమిషాల్లో అన్నం కావాలి అని అనుకుంటే కుదరదు. లేదా ఒక 4-5 విజిల్స్ నీకు అర్జెంటుగా భోజనం కావాలి కదా అని చెప్పి 5-6 విజిల్స్ రానిచ్చి ఆ విజిల్ ఆ గాలి ఆ ప్రెషర్ పోయేంత టైం ఇవ్వకుండా పీకి పాకం పెట్టామనుకోండి, మొహం మీద ఆవిరి కొట్టడం తప్పితే అక్కడ అన్నం అవ్వదు, నీకు టైము వేస్ట్. అంటే ప్రతి పనికి దానికి కేటాయింపబడాల్సినంత టైము ఇవ్వగలగటం, ఆ టైము ఇచ్చి అది పూర్తయ్యే వరకు ఎదురు చూసే ఓపిక, ఓర్పు మనకి ప్రతి విషయంలోనూ కావాలి. అది అన్నం వండే దగ్గర నుంచి ఎన్నో సాధించే వరకు. అవునా? ఇప్పుడు కన్సీవ్ అవుతారు, 9 నెలలు వెయిట్ చేసే ఓపిక, ఓర్పు ఉండాలి కదా. ఇన్స్టెంట్గా కావాలంటే పిల్లలు రారు కదా. నేచర్లా ఎగ్జాక్ట్లీ దానికి అగెనిస్ట్గా వెళ్ళకూడదు. లేదంటే మీరు ఇందాక అన్నట్లు ఆ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఒకటేసారి ఓపెన్ చేస్తే మొహం మారుతుంది. ఇది అంతే. సో ఇది కొన్ని కనిపించే విషయాలకి మనకి తెలుసు, కొన్ని మనకి అంతర్లీనంగా అవి ఇంకిపోయి ఉంటాయి. కాబట్టి 9 నెలలకి ఎప్పుడు పుట్టాలనుకుంటే 7 నెలల తర్వాత వాళ్ళ టైం ప్రకారమే వాళ్ళు వస్తారు, మనం వెయిట్ చేయాలనేది మనకు తెలుసు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నడువు నొప్పున్నా, ఏ ఇబ్బందులున్నా ఆ టైం వరకు ఓర్పుగా, ఓపికగా ఎదురు చూడాల్సిందే. అలాగే విత్తనాలు నాటుతాము, దాని టైం అయ్యి ఆ మొక్క పరిపక్వానికి వచ్చి ఆ పంట మన దిగుబడి చేతికి వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఇదే మన వ్యక్తిత్వంలోకి, మన పర్సనాలిటీలోకి ఈ ఓర్పు, ఓపిక అనేది మనం ఎందుకు అంటే ఆపాదించుకుని ఎందుకు ఉండలేకపోతున్నాం. ఏంటంటే మనిషికి అన్నీ ఇవాళ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఎలా అంటే అయిపోవాలి, ఎలా అంటే అయిపోవాలి, ఏది వెయిట్ చేయకూడదు. ఒకప్పుడు మనకు ఒక బిర్యానీ తినాలి అనిపించిందంటే దానికి కావాల్సిన సామాగ్రి తెచ్చుకోవటానికి ఒక పూట, అంటే మనం ఇప్పుడు తినాలి అని రాత్రికి తినాలని మనం ఇప్పుడు అనుకుని దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుని సాయంత్రం రాత్రికి బిర్యానీ వండుకుని తినేవాళ్ళం. అందులో డెస్పరేషన్ ఏం ఉండేది కాదు ఇప్పటికిప్పుడు తినాలని. బట్ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు గుర్తొచ్చింది 10 నిమిషాల్లో అర్జెంటుగా బిర్యానీ కావాలి, స్విగ్గీలో జొమాటోలోనో ఆర్డర్ ఇచ్చే పరిస్థితి వచ్చింది తప్పితే సాయంత్రం తిందాము అనే వెయిట్ చేయటం అనేది ఇప్పటికి అవసరం లేకుండా అవి అంటే ఫోర్స్ఫుల్గా కూడా కొన్ని తోసేయబడినాయి మన మీదకి. ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు లేనంతకాలం మనం ఆబ్వియస్గా సాయంత్రం వండుకునే తినేవాళ్ళం కదా, లేదా హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మనిషి జీవితంలో ఓర్పు, ఓపిక తగ్గిపోయి ఒత్తిడి, ఆందోళన అనేది ఆ ప్లేస్ని ఆక్రమించుకుని అవి ఎక్కువ అవటం మొదలుపెట్టినాయి. ఇంకొకటి, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నీకు దాన్ని తీసుకునే ఓర్పు లేదు. ఇదొకటి. ఇప్పుడు జనరేషన్లో నువ్వు ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేస్తావు. జీవితం నువ్వు అనుకున్నట్టు ఎందుకుంటుంది, అప్పుడు అది జీవితం అవ్వదు, నువ్వు వేసిన ప్లాన్ అవుతుంది. అవునా? అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే దాన్ని జీవితం అనరు, మన ప్లాన్ అంటారు. కాబట్టి నువ్వు అనుకున్నది నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం జరగకపోతే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసే ఓపిక, ఓర్పు మనిషికి ఉండట్లేదు ఇప్పుడు. ఇదొక డ్రాబ్యాక్. ఓకే. అలాగే
అన్నీ వెంటనే అయిపోవాలి, అనుకున్న వెంటనే అయిపోవాలి అనే ఒక ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్. దానికి కావాల్సిన టైము అంటే నువ్వు సంవత్సరం అంతా చదవవు, ఎగ్జామ్ ముందు రోజు చదువుతావు, పాస్ అయిపోవాలనుకుంటావు, 70 మార్కులు వచ్చేయాలనుకుంటావు, నీకు అవి రావు, నువ్వు సరిగ్గా నీ దగ్గర కాన్సెప్ట్ ఉండదు, నీకు స్టార్టింగే ₹1,00,000 ఉద్యోగం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రతోడు. అవునా? అంటే ఏంటి, చేసే పని మీద నీకు ఎంత ఓపిక పెట్టాలి, ఎంత ఓర్పుగా నువ్వు ఆ పనిని చెయ్యాలి అనే దాని మీద నువ్వు టైం ఇన్వెస్ట్ చేయట్లేదు, కేటాయించట్లేదు, నీ పని నువ్వు సరిగ్గా చేయటం లేదు, కానీ రిజల్ట్స్ మాత్రం ఎక్కువే కావాలి నీకు. నువ్వు బాధ్యతగా చదవకూడదు చదువుకునేటప్పుడు, కానీ ఉద్యోగం మాత్రం బ్రహ్మాండమైంది రావాలి. అంటే ఏంటి, చేసే పనికి వచ్చే రిజల్ట్కి ఎక్కడ సమన్వయం కానీ పొంతన కానీ ఇచ్చే కరెక్ట్గా ఎంత ఇవ్వాలి అనేది నీ దగ్గర మ్యాచింగ్ లేదు. అంటే ఒళ్ళొంచటం తక్కువ, ఆశించటం ఎక్కువ. అందుకనే మీరు ఫస్ట్ అన్న అటెన్షన్ స్పాన్ కానీ, ఏకాగ్రత లెవెల్స్ కానీ, ఓర్పు ఓపికలు కానీ మనిషికి తగ్గిపోతూ వస్తున్నాయి. ఓకే, అంటే జనరల్గా మీరు చెప్పినట్లు ఓపిక్గా ఉన్నాము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అది ఓపిక్గా ఉండటం అనేది కూడా మనకు డ్యామేజ్ జరిగేంత వరకు కొన్నిసార్లు మనం తెలుసుకోలేము. ఆ ఓపిక కూడా ఒక హద్దులు ఉంటాయి కదా, కొన్నిసార్లు మనకు అవమానపరిచేంత వరకు కూడా మనం నిద్రలేము, కాన్షియస్నెస్ లోకి రాము. అది ఏ మేరకు ఉండాలి? అది ఎస్పెషల్లీ మీరు చెప్పేది ఎక్కువ రిలేషన్షిప్స్ లో వస్తుంది. ఏంటంటే అవతల వ్యక్తి మనల్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుని ఎంత చులకన చేస్తున్నా కానీ కొంతమంది అవసరానికి మించిన ఓర్పు వహిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే యూ విల్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్, అవతలాళ్లలో మార్పు రాదు. ఎందుకంటే నువ్వు నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏ విషయం వాళ్ళ నుంచి అనేది నువ్వు వాళ్ళకి చెప్పట్లేదు, నువ్వు భరిస్తూ పోతున్నావు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము చేసేది కరెక్టేనేమో అందుకే అవతల వ్యక్తి భరిస్తూ పోతున్నారు, ఓర్పుగా ఉంటున్నారు, ఉండకేం చేస్తారు, ఉండాల్సిన అవసరం వాళ్ళది అనే ఒక భ్రమలో వాళ్ళని మనమే ఉంచుతున్నాం అతిగా ఓర్పుగా ఉండటం వల్ల. నువ్వు ఓర్పుగా ఉండు, కానీ వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగావా? కొన్నిసార్లు ఓర్పు అవసరం. ఇప్పుడు ఓటమిని ఎదుర్కోవటానికి ధైర్యం కంటే కూడా ఓర్పు ఎక్కువ అవసరం. కానీ ఎందులో ఓటమి, రిలేషన్షిప్లోనా, జీవితంలోనా, కెరియర్లోనా, ఎక్కడ ఓటమి ఎదుర్కొంటున్నావు, నువ్వు ఎలాంటి ఓర్పు ఎలాంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నావు అనేది ఫస్ట్ అసలు నీ క్లారిటీ ఉందా? ఓర్పు అవసరమే. రిలేషన్షిప్లో దాన్ని నిలబెట్టుకోవటానికి ఓర్పు అవసరమే. ఒక పని జరగాలంటే దానికి ఎంత టైము ఇవ్వాలి, ఆ ఓర్పు ఎంత ఓపికగా ఉండాలి, అది అవసరమే. అవతల వ్యక్తిని క్షమించి లెట్ గో చేసి ఫర్గివ్ చేయటంలో నీకు ఓర్పు అవసరమే, లేకపోతే ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేరు. అంటే దీనికి లేయర్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఎంతవరకు భరించాలి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినకుండా ఉండేంత వరకు అని అంటే లేయర్స్ ఎలా డిఫైన్ చేసుకోవాలి? అందరికీ ఒకటే మందు ఇవ్వలేం కదా, అవునా? ఇప్పుడు 103 వచ్చినప్పుడు రోజుకు 3 సార్లు 4 సార్లు 6 గంటలకు ఒకసారి వేసుకోమంటాం పారాసిటమాల్. అదే 100 ఉన్నప్పుడు కూడా 4 ట్యాబ్లెట్లు వేసుకోమనం కదా, 8 గంటలకు ఒకసారి వేసుకోమంటాం. సో అంటే సందర్భాన్ని బట్టి, మనుషుల్ని బట్టి అక్కడ పాటించాల్సిన ఓర్పు ఎంత అన్నది కూడా నీకు నువ్వే తెలుసుకోగలగాలి. ఒకటే ఘాట్లో ప్రతిదీ కట్టేయలేం మనం. దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే నువ్వు ఎవరి పట్ల ఓర్పు చూపిస్తున్నావు, ఏ విషయంలో ఓర్పు చూపిస్తున్నావు, ఓర్పు చూపిస్తున్న విషయాన్ని అసలు అవతల వ్యక్తికి కన్వే చేయగలుగుతున్నావా లేదా, నీ ఓర్పు నీకు హెల్ప్ అవుతుందా లేదా, ప్లస్ అవుతుందా లేదా. నీ ఓర్పు వల్ల నీకే ఉపయోగం లేదనుకోండి, దేనికి ఇంకా? ఓర్పు నీకు ఒక పనిని సాధించి పెట్టాలి, నీకు రిలేషన్షిప్ని నిలబెట్టగలగాలి, నీకు ఒక విజయాన్ని సాధించి పెట్టగలగాలి. నీ ఓర్పు నీకెప్పుడు ఒక బలం కింద ఉండాలి, బలహీనత కింద ఉండకూడదు. అలాగే జీవితం పట్ల కృతజ్ఞతగా ఉండాలి. అంతే తప్పితే ఓర్పుగా ఉండాలి కదా అని అవతల వ్యక్తి మనల్ని పిడిగుద్దులు గుద్దుతున్నా దాన్ని ఓర్పుగా ఉండమని ఎవ్వరు చెప్పరు. చాలా మంది ఇప్పటికే రియలైజేషన్లో వచ్చి ఉంటారు. ఓర్పు అనేది ఒక నైపుణ్యం అండి, ఒక స్కిల్. ఎక్కడ ఓర్పుగా ఉండాలి, ఎంతవరకు ఓర్పుగా ఉండాలి, ఎంత ఓర్చుకోవాలి, ఎవరి దగ్గర ఓర్చుకోవాలి, ఏ విషయంలో ఓర్చుకోవాలి, ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. దీనికి పార్ట్ 2 చేద్దామని. ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడెప్పుడు ఎవరితో ఓపికగా ఉండాలి అనేటువంటిది కనుక మీకు కావాలనుకుంటే కింద పార్ట్ 2 వీడియో
డెఫినెట్గా మీరు అడగండి, మేము చేస్తాము. లేదు అనుకుంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనుకుంటే మ్యామ్ మీరు టైం ఇస్తారు కదా కౌన్సిలింగ్. తప్పకుండా అండి. స్క్రీన్ మీద కొంతమందికి ఓపిక ఉండదు అందుకు. అదే చెప్పాను కదా, నువ్వు ఓర్పు నేర్చుకుంటే నీకు ఉపయోగం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది. సో టైం ఇస్తారా మీరు వాళ్ళకి? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఓర్పు అనేది చాలా చిన్న మాటలాగా వినిపిస్తుంది కానీ చాలా పెద్ద, అంటే పెద్ద పెద్ద విషయాల్ని శాసిస్తుంది జీవితంలో ఓర్పు అనేది. కాబట్టి ఓర్పు ఒక నేర్పు. కాబట్టి అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ విజయపేదన గారు.